ఓం శ్రీ సాయినాథాయ నమః. 7వ అధ్యాయం. సాయిబాబా హిందువైనచో వారు మహమ్మదీయుని వలె కనిపించడవారు, మహమ్మదీయుడైనచో హిందూ మత సంపన్నుడుగా కనిపించను. ఆయన హిందువా లేక మహమ్మదీయుడా అన్న విషయము ఇద్దరిమిద్దముగా ఎవ్వరికీ తెలియదు. బాబా శాస్త్రోక్తముగా హిందువులు శ్రీరామనవోత్సవం జరుపుచుండెను. అదే కాలమందు మహమ్మదీయులు చందనోత్సవం జరుపుటకు అనుమతించను. ఈ ఉత్సవ సమయంలో కుస్తీ పోటీలను ప్రోత్సహించుచుండేవారు. గెలిచిన వారికి మంచి బహుమతులు ఇచ్చేవారు. గోకులాష్టమి నాడు గోకులకోత్సవం జరిపించేవారు. ఈద్ ఉల్ ఫితర్ పండుగ నాడు మహమ్మదీయులచే మసీదులో నమోజు చేయుచుండేవారు. మొహరం పండుగ కొంతమంది మహమ్మదీయులు మసీదులో తాజియా లేదా తాబూతీ నిలిపి కొన్ని దినములు దాని నచ్చట నుంచి పిమ్మట గ్రామంలో ఊరేగించమని 4 దినముల వరకు మసీదులో తాబూతు నుంచుటకు బాబా సమ్మతించి 5వ నాడు నిస్సంకోచముగా దానిని తామే తీసివేసిరి. వారు మహమ్మదీయులైనచో హిందువులే